హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా తక్కువ బడ్జెట్లో ఫ్రెంచ్ విలేజ్ని చూద్దాం అనుకున్నారా? అయితే ఈ వీడియోలో చూసేద్దాం. దిస్ ఈజ్ ఉదయ్ మల్లార్పు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ బానా హిల్స్ సన్ వరల్డ్. ఇది సెంట్రల్ వియత్నాం అయిన దనాంగ్లో లొకేటెడ్ అయి ఉంటుంది. నేనైతే ఈ ప్యాకేజ్ని లోకల్ టూరిస్ట్ ప్యాకేజెస్ ద్వారా అయితే బుక్ చేసుకున్నాను, విత్ హోటల్ ట్రాన్స్ఫర్స్ అండ్ బఫెట్ లంచ్ ఆల్సో. ఈ బానా హిల్స్ దనాంగ్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. అనేది హిల్ స్టేషన్ మీద అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. ఆ హిల్ స్టేషన్ కి మనం చేరుకోవడానికి కింద డౌన్ టౌన్ నుండి రోప్ వే ద్వారా అయితే వెళ్తాము. ఆ రోప్ వే వచ్చేసి మనకు దాదాపు 5800 మీటర్స్ అయితే మనం రోప్ వేలో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం రోప్ వే ఎక్కగానే 2000 మీటర్స్ దగ్గర, అంటే 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకైతే గోల్డెన్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ గోల్డెన్ బ్రిడ్జ్ ఒక 2 హ్యాండ్స్ మీద అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. ఇక్కడ వియత్నాం ప్రజలు దీన్ని ఈ బ్రిడ్జ్ మీద నుండి వెళ్ళటం ఒక దేవుడి చేతుల మీద నుండి వెళ్ళడం అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. నేనైతే ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసే టైంలో నాకైతే హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిలిం సిటీ గుర్తొచ్చింది. ఎందుకంటే ఈ ప్లేస్ వచ్చేసి మూవీ షూటింగ్స్కి అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ 3 క్లైమేట్ సీజన్స్ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. వన్స్ మీరు గోల్డెన్ బ్రిడ్జ్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మనం రోప్ వే ద్వారా సన్ వరల్డ్ అయితే వెళ్తాము. దాన్ని ఫ్రెంచ్ విలేజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఫ్రెంచ్ విలేజ్ అనేది మీన్ సీ లెవెల్కి 1487 మీటర్స్ హైట్లో అయితే ఉంటుంది.
ఈ మొత్తం సన్ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా ఈ సన్ వరల్డ్ని ఎక్స్టెండ్ చేయడానికి. మేబీ ఇది 2026కి అలాగ అయిపోతుంది అని వాళ్ళు ఎస్టిమేట్ చేసి అయితే చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఇది ఒక పబ్ లాగా అయితే ఉంటుంది. ఇది పబ్ అయితే కాదు, అది ఒక యాక్చువల్ అది బీచ్ స్టేషన్ అనమాట. అక్కడే మనకు బీర్ అనేది వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అక్కడ బీర్ కూడా 6 వెరైటీ అంటే ఫ్లేవర్డ్ బీర్స్ అయితే ఉంటాయి. ఒక 6 వెరైటీస్ అయితే ఉంటాయి. మీరు ఈ బీర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం కింద రూప్ వే నుండి వచ్చేటప్పుడే వాళ్ళు ఫ్రీగా అయితే కూపెన్స్ ఇస్తారనమాట. ఆ కూపెన్స్ని మనం ఇక్కడ చూపిస్తే మనకు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బీర్ మనకు నచ్చిన ఫ్లేవర్డ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ బీర్ స్టేషన్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం అయితే బఫెట్ లంచ్కి అయితే వెళ్ళాలి. ఈ బఫెట్ లంచ్లో మనకు వియత్నాం స్టైల్ బఫెట్ లంచ్ ఉంటుంది అండ్ ఇండియన్ స్టైల్ కూడా ఇంక్లూడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఫ్రెంచ్ బిల్డింగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కొన్నిటిని రెస్టారెంట్ కూడా అయితే యూజ్ చేస్తున్నారు ప్రెసెంట్ ఇక్కడ అయితే. మేబీ ఇవి ఫ్యూచర్లో ఇక్కడ అకామిడేషన్ అంటే లైక్ హోటల్స్ లాగా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మన ఇండియన్స్ కనుక ఒకవేళ ఎవరైనా సెంట్రల్ వియత్నాంని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తే మాత్రం దాంట్లో ఈ సన్ వరల్డ్ అనేది కూడా ఒకటి యాడ్ చేసుకొని ఉండటం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు తక్కువ బడ్జెట్లో ఈ ఫ్రెంచ్ విలేజ్ని అండ్ గోల్డెన్ బ్రిడ్జ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.